మఠము పలు శతాబ్దాల చరిత్ర కలది. శ్రీ సమర్థ రామదాసు సకారిణి మహారాజ్ అను హిందూ మత ప్రచారకుడు స్థాపించాడు. ఈయన తన ప్రచారమునకు సమర్థ సనాతన ధర్మము అను నానుడిని ఇచ్చి విశిష్ట సేవలను అందించారు. తుదకు ఇచ్చటనే సజీవ సమాధి, జల సమాధి పొందారు. శ్రీ సమర్థ రామదాసు తన ప్రచారముల ద్వారా ప్రజల యొక్క సుఖశాంతులను ఆశించేడివారు. ఈయనకు కళ్యాణ స్వామి అను ముఖ్య శిష్యుడు కలడు. స్వామివారు ఈ మఠమునందు హనుమంతుని విగ్రహమును స్వయంగా తానే ప్రతిష్ఠించారు. సమర్థ రామదాసు తన శిష్యులతో తనలంకరించి హనుమంతుల వారి మాల ఏనాడైతే తనంతటా అదే తెగిపోతుందో ఆ మరుక్షణం తాను సజీవ సమాధి పొందేదనని చెబుతాడు. తాను చెప్పినట్లే స్వామి విగ్రహమునకు ఎదురుగా ఆసీనుడై సజీవ సమాధి పొందారు. తరువాత తన శరీర భాగములను ఒక్కొక్కటిగా దైవార్పితం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రతి శరీర భాగము నుండి జలం ఉద్భవించింది. అలా ఉద్భవించిన జలము ఆ మఠము పైకప్పు వరకు చేరేదట. బాబు మహారాజ్ సాహెబ్ అను ఒక గురువు గారు ఇది అంతయు దైవలీల వల్ల జరిగినదని సమర్థ రామదాసు సకారిణి మహారాజు వారి శిష్యులకు చెబుతారు. ఈ మఠమునకు వెనుక భాగాన ఉన్న ఒక నాగదేవత సమాధి ఈ మఠమునకు రక్షణగా కలదు. ఇక్కడి పూజారులు, ధర్మకర్తలు కొన్ని శతాబ్దాల నుండి సేవ చేసుకుంటున్నారు. కాలక్రమేణా ఈ మఠమునందు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణము గావించారు. ప్రతి శ్రీరామనవమికి ఇక్కడి పాదుకలు చిన్నవిగా మారుతాయట. సమర్థ రామదాసు గారి సమాధిని స్పృశించినంతనే విద్యుత్ ప్రకంపనలు కలుగుతాయట. ప్రతి శ్రావణ మాసమునందు వచ్చే జల ప్రవాహము త్రుటికాలమందే అదృశ్యమగునట. ఈ మఠమునకు ప్రత్యేకముగా వారి కళ్యాణ వేదిక కలదు. దీనికి ఎటువంటి రుసుము లేదు. ఈ మఠమునకు సంబంధించిన 3 గ్రంథములు కలవు. అవి సంతాన్ చియామోటా, సార్దురాంగ్ గీత, गली कुचे मोहल्ले। ये मंदिर जो है 500 साल पुराना है, समर्थ सनातन धर्म का, और समर्थ रामदास स्वामी और सज्जन सकाराम महाराज इस 500 साल पहले प्रचार के लिए आए थे। उन्होंने यह प्रचार के वास्ते सब हिंदू धर्म को स्थापित उसके लिए प्रचार किया था। ఇప్పుడు మనతో మాట్లాడిన ధర్మకర్తతో పాటు ఇతర ధర్మకర్తలందరూ గురుపదేశం పొందినవారే. ఈ మఠ పూజారులకు మరియు ధర్మకర్తలకు స్వామివారు తరచుగా స్వప్నమునందు దర్శనమిస్తారట. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరికలు కోరకపోయినా కేవలం దర్శన మాత్రముననే తీరుతాయట. భక్తులందరూ ఈ మఠమును దర్శించి తమ కోర్కెలు తీర్చుకొని భగవంతుని దయాకృపలకు పాత్రులవుతారని ఆశిస్తూ భక్తితో మీ JLR డివోషనల్ టీం.